ముందుగా ముఖ్యాంశాలు. క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులకు ఉన్నత భవిష్యత్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ముగిసిన 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతలకు ట్రోఫీలు అందజేత. ఘనంగా కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ 70వ జన్మదిన జ్ఞాపిక సభ. ప్రభుత్వ అటానమస్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు. వైభవంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి కళ్యాణం. ఏలేరు వరద రైతులను నిండా ఉంచిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వేల ఎకరాలు నీట మునిగాయని చెప్పారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటలో ముంపు ప్రాంతాలను ఆమె పరిశీలించారు. ఏలేరు ఆధునీకరణపై వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఆ తర్వాత వచ్చిన నాయకులకు లేదని విమర్శించారు. ఏలేరు మరమ్మతులపై ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. దీంతో రైతులు దారుణంగా నష్టపోయారు. ఒక్కో రైతుకు ఇప్పటి వరకు 30,000 రూపాయల వరకు నష్టం వాటిల్లింది. పెట్టిన పెట్టుబడి వరద పాలైంది. డ్యాంలు కొట్టుకుపోతున్నా జగన్కు పట్టింపు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఎకరాకు 10,000 రూపాయలు పరిహారం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కనీసం 25,000 ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. పెట్టుబడి పెట్టుకుంటాం ఇలా కూడా ఏంటంటే వీళ్ళందరి సమస్య మేడం 500 కోట్లు పెడితే ఎప్పటికే వీళ్ళకి ఏ విధమైన సమస్య లేకంటే కాలంలో ఎడలిపోయి సంపూర్ణంగా ఆధునీకరణ అవుతుంది మేడం. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళు 2016లోని వాళ్ళ స్వార్థం కోసం మేఘా కృష్ణారెడ్డికి మేలు చేయడం కోసం వీళ్ళ కమిషన్ కోసం 1,700 కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ వేస్ట్ చేశారు మేడం. గోదావరి నుంచి వాటర్ తీసుకొచ్చి ఏలేరులో కలిపేదానికి 1,700 కోట్లు పెట్టారు మేడం. అది ఏ విధమైన ఉపయోగం లేని ప్రాజెక్ట్ మేడం. అసలు ఈ ఏలేరు గోదావరి అన్న వాటర్ ఆగుతుంది కానీ ఏలేరు ఎప్పుడు ఆగదు మేడం. కావలసిన ఒక్కొక్క రైతుకు ఎంత పెట్టుబడి అయింది అన్నా అని అడిగితే కనీసం 30,000 అయిందమ్మా ఎకరానికి అని చెప్తున్నారు. 30,000 ఖర్చు పెట్టాం. మేమంతా కౌలు రైతులమే. కనీసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అయినా ఇన్పుట్ సబ్సిడీ అయినా ఏవి మాకు అందలేదు. మొత్తం అప్పులు తెచ్చి అరువు తెచ్చి కొట్లల్లో మందుల దగ్గర అయితేనేమి విత్తనాల దగ్గర అయితేనేమి ఈరోజు మేము అప్పు తెచ్చి మరి కనీసం 30,000 రూపాయలు ప్రతి ఎకరాకు పెట్టడం జరిగింది. కనీసం డబ్బులు వస్తే అప్పు తీర్చి కొంచెమైనా కుదుటపడేది, పాత అప్పులైనా తీర్చుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మొత్తం డబ్బు పోయింది. మేమంతా కౌలు రైతులమే. నష్టపరిహారం వచ్చినా రైతుకే వస్తుంది, లేకపోతే రైతు భరోసా వచ్చినా రైతులకే వస్తుంది. కౌలు రైతులకైతే ఏమీ రావటం లేదు అని వీళ్ళు వాపోతున్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న కెనాల్స్ ని బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా నారాయణపురంలోని ఆర్ఎంసీ షటిల్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక యానిక్స్ సన్ రైజ్ 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు బుధవారంతో ముగిశాయి. క్రీడల్లో రాణించే క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆర్ఎంసీ షటిల్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నారాయణపురంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక యానిక్స్ సన్ రైజ్ 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లోని క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనలిచ్చారు. విజేతలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ ఘర్గ్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మ చౌదరి,
బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం తదితరులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తెదేపా నాయకులు ఇన్నమూరి రామసాయి దీపు తదితరులు హాజరయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి 7 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరై విశేషమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడాకారుల అంకిత భావాన్ని కొనియాడుతూ యువతలో క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందించడంలో క్రీడల ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. రాజమహేంద్రవరానికి చెందిన యువ క్రీడాకారులు వ్యక్తిగత ఎదుగుదలకు, సమాజ అభివృద్ధికి క్రీడలపై చురుగ్గా ఆసక్తి చూపాలని సూచించారు. అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడల పాత్రను ఎత్తి చూపారు. కష్టపడి విజయం సాధించిన విజేతలను అభినందించారు. నగరానికి క్రీడా వైభవాన్ని తీసుకువచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం బ్యాడ్మింటన్ ప్రోత్సహించడంలో మరియు స్థానిక ప్రతిభను పెంపొందించడంలో అసోసియేషన్ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ పాల్గొన్న వారికి మరియు మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల షటిల్ కోచ్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. యోనెక్స్ సన్ రైజ్ 78వ సౌత్ జోన్ స్టేట్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ 4 రోజులు అద్భుతంగా ఆహ్లాదంగా చాలా బాగా జరిగాయి. గతంలో అంటే మన 25 సంవత్సరాల తర్వాత రాజమండ్రి మహానగరానికి ఈ ఛాంపియన్ సౌత్ జోన్ అన్నది వచ్చింది. దీనికి ఇదే విషయం మన ఆర్గనైజ్ సెక్రటరీ అయిన బాలసుబ్రహ్మణ్యం మా దగ్గరికి వచ్చి, ఎమ్మెల్యే గారి దగ్గరికి మా దగ్గరికి వచ్చి ఇలాగా 20 సంవత్సరాల తర్వాత సౌత్ జోన్ ఛాంపియన్షిప్ వచ్చింది, మనం చెయ్యాలంటే మేము చాలా ప్రెస్టేజ్గా చాలా ఆర్గనైజింగ్గా చేయాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా అన్ని విధాలా కూడా మా ఎమ్మెల్యే అయిన శ్రీ ఆదిరెడ్డి వాసు గారు అన్ని విధాలుగా కూడా మాకు సహకరించారు. ఆయనే ముందుండి ఆనరబుల్ చైర్మన్గా ఉండి ఆయన మేమంతా ఆర్గనైజింగ్ కమిటీలో ఉండి ప్రతి ఒక్కరికి సుమారు 7 రాష్ట్రాల నుంచి వచ్చారు క్రీడాకారులు. వాళ్ళందరికీ కూడా ఫ్లైట్ అదే ట్రావెలింగ్ ఛార్జీలతో పాటు నెక్స్ట్ అన్ని రూమ్స్ కానీ ఫుడ్ కానీ అన్ని సదుపాయాలు కూడా ఏ విధమైన లోటు లేకుండా చాలా బాగా అరేంజ్ చేయడం జరిగింది. అంతేకాదు ఈ 4 రోజుల్లో కూడా ఈ గేమ్స్ జరుగుతున్నంతసేపు చిన్న విషయంలో కూడా ఏది కూడా తేడా లేదు. ఎక్కడా కూడా చాలా కాముగా ప్లెజెంట్గా రాజమండ్రి జనాలు కూడా వచ్చి చూడడం చాలా అద్భుతంగా జరిగింది. చాలా బ్రహ్మాండంగా విజయం చేసినందుకు ముందుగా రాజమండ్రి ప్రజలకు, అదేవిధంగా ఆర్గనైజింగ్ చేసిన కమిటీకి, అదే అన్ని విధాలా నేనున్నాను ముందుగానే ఆయన శ్రీ ఆదిరెడ్డి వాసు గారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ డే ఎప్పుడైతే సెంట్రల్ మినిస్టర్ గారు కానీ రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ గారు, మన మినిస్టర్ కందులు దుర్గేష్ గారు, ఎంపీ గారు, వీళ్ళందరి సమక్షంలో జరగడం చాలా గ్రాండ్గా, అంటే సౌత్ జోన్ అన్నది 7 రాష్ట్రాలకే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా విపరీతంగా వెళ్ళడం జరిగింది. మీ విలేకరుల ద్వారా, మీ మీడియా మాధ్యమం ద్వారా ముందుగా మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అందులో ఇక్కడ సంబంధించిన టెక్నీషియన్స్, ఒక ఎంపైర్ కానీ, లైన్ ఎంపైర్లు కానీ, అదేవిధంగా స్టేట్ సెక్రటరీ అయిన అంకం చౌదరి గారు కానీ, అదేవిధంగా దీనికి సంబంధించి ఎక్కడెక్కడ బెంగళూరులో జరిగే నేషనల్ ఛాంపియన్షిప్కి, అలాగే జూనియర్ బాయ్స్ గర్ల్స్ విన్నర్స్ భువనేశ్వర్లో జరిగే నేషనల్ ఛాంపియన్షిప్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసి మాకు ఆర్గనైజింగ్ చైర్మన్గా ఉన్న ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మాకు అన్ని విధాలుగా ఈ టోర్నమెంట్ 15 రోజుల నుంచి ప్రతిరోజు రివ్యూ పెట్టి ఈ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అవడానికి ప్రతి విషయంలోని అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ అన్ని విషయాల్లో కూడా ప్రతిరోజు రివ్యూ పెట్టి మా ఆర్గనైజింగ్ కమిటీకి వెనకాల దన్నుగా ఉండి టోర్నమెంట్ అనేది గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి వచ్చేసిన ఎమ్మెల్యేకి ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఆర్గనైజింగ్ కమిటీలో ప్రతి మెంబరు కూడా ఈ 15 రోజులు ప్రతిరోజు కష్టపడి రోజు ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఇదే విషయం మీద కష్టపడి అన్ని రకాల సపోర్ట్ చేశారు. అదేవిధంగా రాజమండ్రిలో మాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది, అలాగే వ్యాపారస్తులు ఇలా కొంతమంది మాకు ఈ టోర్నమెంట్ స్పాన్సర్గా వ్యవహరించారు. వాళ్ళందరికీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంత పెద్ద ఈవెంట్ జరిగితే బయట ప్రపంచాన్ని తెలియజేసిన మీడియా సోదరులందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కీర్తి గడించిన వ్యక్తి, దేశంలో 2వ అత్యున్నత పురస్కారం కీర్తి చక్ర పొందిన ఐఎఫ్ఎస్ అధికారి పందిలపల్లి శ్రీనివాస్ చిరస్మరణీయులని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొనియాడారు. కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ 70వ జన్మదిన జ్ఞాపిక సభ ప్రభుత్వ అటానమస్ కళాశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెమినార్ హాల్లో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులు, పెద్దాపురం ఫైర్ ఆఫీసర్ శ్రీహరి జగన్నాథ్ పర్యవేక్షణలో గురువారం జరిగింది. మాజీ ఎంపీ ఉండవల్లితో పాటు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మేడిశెట్టి తిరుమల కుమార్, కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరావు, ట్రైనీ డిఎఫ్ఓలు హారిక, శ్రీనివాస్, పందిళ్లపల్లి సోదరి రాజ్యలక్ష్మి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముల్లా మాధవ్ తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అతిథులు తమ ఉపన్యాసాలిచ్చారు. పందిళ్లపల్లి అటానమస్ కళాశాల పూర్వ విద్యార్థి కూడా కావడం గర్వకారణమని అన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అటువంటి వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువతరం ముందుకు సాగాలని అన్నారు. చాలా మంది ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు మున్సిపల్, ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న వారేనని, ఇండియాకు చెందిన ఉద్యోగులే అన్ని దేశాల్లోనూ సేవలందిస్తున్నారని అన్నారు. పందిలపల్లి శ్రీనివాస్ స్థాయికి ఎదగాలంటే ఈ దశ నుంచే కష్టపడాలని, తెలుగు విద్యార్థుల్లో చాలా సరుకు ఉందని, క్షణిక కాలం ఆకర్షణలకు గురి కాకుండా దాన్ని సరైన విధంగా వినియోగించుకోవాలని సూచించారు. చదువున్న వారి వద్దనే లక్ష్మి కూడా ఉంటుందని, కీర్తి చక్రగా చరిత్ర ఉన్నంతకాలం గుర్తుండిపోయేలా బ్రతకాలే తప్ప కీర్తిశేషులుగా మిగలకూడదని పేర్కొన్నారు. పారామిలిటరీ బలగాలు కూడా ఏమీ చేయలేని నరకాసురుడు వీరప్పన్ను ఆయన ఎదిరించిన, ప్రాణాలర్పించిన తీరు దేశానికి గర్వకారణమని గుర్తుంచుకోవాలని అన్నారు. టిష్యూ కల్చర్ ల్యాబ్కు పందిళ్లపల్లి శ్రీనివాస్ పేరు పెడతామని ప్రిన్సిపల్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రోటరీ హెడ్ శ్రీనివాసరావు, ఎస్కేవిటి తెలుగు అధ్యాపకుడు పివిబి సంజీవరావు, పలువురు అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో అడ్మిషన్ లేదు మళ్ళీ గెట్ అవుట్ అన్నాడు. అంటే టికెట్ ఇచ్చాడు, నాకు టికెట్ ఉంది నా దగ్గర. ఇంకా వాడి తెల్లదొరక అంత ధిక్కారం కూడా భరించలేదు. వెంటనే ఎవరో అటెండర్ని పిలిచి వీడిని బయటకు వెళ్ళారు. అంటే పెట్టేవాడికి చెప్తున్నాడు కదా, ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందండి అదే అంటాడు. పెట్టేవాడు తీసుకుని బయటికి వెళ్ళేశాడు. ఆఫ్రికాలో ఎవరిలో మీకు అందరికీ తెలుసు. ఆయన పేరే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆ నిమిషంలో మన్నే అలా తోసారనుకోండి, మనం ఇమీడియట్గా ఏం చేస్తాం, అటెండర్ గారి చేతిలో 5వ 10వ పెట్టి తెల్లదొర కనబడకుండా ఇక్కడ కూర్చుంటాంలే, టికెట్ ఉన్నది ముందు మనకు పని అయిపోవాలి. లేదు తెల్లదొరతో గొడవ పెట్టుకోవటం, వాళ్ళు 4 కొడితే మనం ఒకటన పడదాం, మనందరికీ వచ్చే ఆలోచన. ఆ పడ్డ గాంధీకి వచ్చిన ఆలోచన ఏంటంటే, నల్లవాళ్ళ దేశంలో తెల్లవాళ్ళు వచ్చి ఇక్కడ అధికారం చెలాయిస్తే నేను తెల్లవాడిని కానందువల్ల ఇంత ఘోరమా, నా చర్మం రంగును బట్టి ఇంత వివక్ష చూపిస్తారా అని ఆ రోజునే ఆయన ఆ వివక్షతకి వ్యతిరేకంగా ఏం చేయాలి అని ఆలోచన చేశాడు. తను ఎలా ఫస్ట్ క్లాస్ ఎక్కాలనో, తను ఎలా తప్పించుకోవాలనో, లేకపోతే కోపగించుకుని ఇండియా వెళ్ళిపోదామా, ఇక్కడ ఎందుకు తెల్లవాళ్ళు, మనందరం చేసే పని అతను చేయలేదు. అతను మొత్తం దీన్ని ఎలా టర్న్ చేయాలి, టర్న్ చేసి తెల్లవాళ్ళకి మీరు రంగు తెల్లగా పుట్టినంతలో గొప్పవాళ్ళు ఏం కాదురా అని ఎలా చెప్పాలి, వాళ్ళని ఎదుర్కొని పోరాడగలగడానికి లేదు, వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర అధికారం ఉంది, ఏం చేయాలన్న ఆలోచన ఎప్పుడైతే ఆయన మనసులో వచ్చిందో ఆయన మహాత్ముడు అయ్యాడు. ఇవాళ ప్రపంచం అంతా ఎవరికి పేరు, మన ఇండియాలో ఒకే ఒక పేరు ప్రపంచం అందరికీ తెలుసు, ఎవరు, మహాత్మా గాంధీ. మార్టిన్ లూథర్ కింగ్ అనేటువంటి ఒక అమెరికాలో పెద్ద ఉద్యమం నడిపి తెల్లవాళ్ళ కాల్పులకు బలైపోయినటువంటి ఒక మహావ్యక్తి, ఆయన గాంధీ గారు చచ్చిపోయిన 10 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చాడు గాంధీ ఏంటో తెలుసుకోవడానికి. మా ప్రొఫెసర్లు పందిలపల్లి శ్రీనివాస్ గారి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉండేవాడు. పందిలపల్లి శ్రీనివాస్ గారు ఈ డిపార్ట్మెంట్లో చదువుకున్నారు, ఇక్కడి నుంచి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గారు వెళ్ళారు అని చెప్పి ఆయన ఘన చరిత్ర చెప్తూ ఉండేవాడు. సో 1993లో నేను అక్కడ స్టూడెంట్గా చేరాను ఆంధ్ర యూనివర్సిటీలో. 91లో ఆయన చనిపోవడం జరిగింది. వీరప్పను మొట్టమొదటిగా అసలు వీరప్పని
చాలా డేరింగ్గా అరెస్ట్ చేసిన వ్యక్తి. మీకు తెలుసు, వీరప్పన్ అనే వ్యక్తి గురించి మీరు చదివితే హిస్టరీలో దాదాపు 3 దశాబ్దాల పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాలసీలో ఒక స్మగ్లర్గా, అదేవిధంగా హంతకుడుగా చాలా పేరు పొందిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని అసలు పట్టుకోవాలి అనేది ఎవరికి సాధ్యపడే విషయం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అరెస్ట్ చేయలేకపోయింది. అలాంటి వ్యక్తిని మొట్టమొదటిగా అరెస్ట్ చేసిన వ్యక్తి పందిరపల్లి శ్రీనివాస్ గారు. యువకుడు రాజమండ్రి రాష్ట్రాల్లో చదువుకున్న వ్యక్తి మనందరూ గర్వపడాలి. ఆయన బంధించి వారిని విచారణ చేపట్టి ఆయన ఎక్కడెక్కడైతే స్థావరాల్లో ఇవన్నీ ఏనుగు దంతాలు కానీ గంధం చెక్కలు కానీ అన్నీ కూడా ప్రభుత్వానికి అందించడం జరిగింది. తర్వాత ఆయన ఏ టైంలో మరి పోలీసులు వారి కళ్ళు కప్పి మరి పారిపోవడం జరిగిందని తెలిసింది. అయితే వారు అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరితో మమేకమయ్యి ఆ రోజులోనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెట్టి వాళ్ళకి పొదుపు చేసుకోవడం కానీ, వాళ్ళ జీవనాధార ఇల్లు నిర్మించడం కానీ, ఒక మొబైల్ డిస్పెన్సరీ కూడా ఏర్పాటు చేసి ఈ కాలేజీలో చదువుకున్న యువ ఆఫీసర్లు ఎంతో సేవ చేసి అక్కడున్న గ్రామీణ ప్రజలకి దగ్గర అవ్వడం చూసి వీరప్పన్ ఒక ఉనికి తగ్గిపోతుంది, ఈ పందిలపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తిని అంతమందిస్తేనే కానీ నా యొక్క ఇది పని అవుతుందని చెప్పి మళ్ళీ 1991లో సర్వీస్ ఉన్నప్పుడు నేను లొంగిపోతానని వైర్లెస్ మెసేజ్ ఇచ్చి, మరి ఎందుకంటే రాజమండ్రి ప్రాంతవాసులు చాలా నిజాయితీగా నమ్మకంగా ఉంటాం, ఈజీగా ఉన్నాను నమ్మేస్తాం, సర్వీస్ ఓరియంటెడ్. అందరికీ నమస్కారం అండి. ఇప్పటికి కీర్తి చక్ర పందిళ్ళపల్లి శ్రీనివాస్ ఐఎఫ్ఎస్ ఆయన జన్మించి 70 సంవత్సరాలు అయింది. ఈరోజు జయంతి వేడుకలు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో జరిపించడం జరిగింది. కారణం ఏంటంటే ఆయన ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్. అలాగే శ్రీనివాస్ గారి మెమోరియల్ లెక్చర్స్ ముస్సోరిలో, మన డెహ్రాడూన్లో జరగడం ఏంటి, మన పుట్టిన రాజమండ్రిలో చాలామందికి ఈయన ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ అని తెలియదు. ఇక్కడ వచ్చి చెప్పగానే ప్రిన్సిపాల్ గారు, ఇతర డిపార్ట్మెంట్ పెద్దలందరూ కూడా చాలా వెంటనే స్పందించి మంచి కార్యక్రమం జరిపించేలాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే పెద్దలు అరుణ్ కుమార్ గారు, తిరుమల కుమార్ గారు, మేడిశెట్టి తిరుమల కుమార్ గారు, ఐఆర్ఎస్ ఆయన రావడం, తర్వాత వీళ్ళందరూ వారిని గుర్తు చేసుకోవడం, శ్రీనివాస్ గారిని వారిని గుర్తు చేసుకోవడం అనే కంటే కూడా వారి స్మృతుల్ని, వారి ఆశయాల్ని ఏ విధంగా ఆయన ప్రకటించాడో ప్రపంచానికి తెలియజేశాడు. ఆయన చేసిన సేవల్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున మామూలుగా చేసే ఉద్యోగాలు కాకుండా మొక్కలు పెంచడం, వన్యప్రాణి సంరక్షణ ఇవి కాకుండా ట్రైబల్స్కి మనం ఏమి ఇవ్వగలం, ఏం చేసాం, ఎన్ని నర్సరీలు చేసి సోషల్ ఫారెస్ట్రీకి ఎంత ఉపయోగపడ్డాం అనేవి వాళ్ళ ఆశయాలన్నీ కూడా పిల్లలకి, అంటే స్టూడెంట్స్కి, విద్యార్థులకు చెప్పి వాళ్ళని స్పందించేలా, స్ఫూర్తి చెందేలాగా వాళ్ళు ప్రసంగించడం జరిగింది. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున కూడా 2 ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, హారిక, శ్రీనివాస్ అనే 2 ఆఫీసర్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో రావడం, అలాగే అన్ని విషయాల్లో కూడా మనం అంటే ఆయన చనిపోయి 33 సంవత్సరాలు అయింది. ఆయన 37వ సంవత్సరంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత 33 సంవత్సరాలు కూడా జరుగుతూ ఉంది కార్యక్రమం. అయితే ఆయన స్మృతులను గుర్తు చేసుకుంటూ ఉన్నాం. రేపు ఇలాగే నవంబర్ 10కి ఆయన వర్ధంతి ఉంది. జయంతిని వర్ధంతికి మధ్యలో ఈ వీక్లీ వన్స్ మా సంజయరావు గారి ఆధ్వర్యంలో ప్రతి కళాశాలలో ఒక్కొక్క వారం ఈయన జయంతి వర్ధంతి ఉత్సవాలు నిర్వహించి రాజమండ్రి విద్యార్థులందరికీ, తర్వాత ప్రజలకి కీర్తిచక్ర శ్రీనివాస్ గురించి పూర్తి సమాచారం అందించాలని, అవగాహన కలిగించాలని, ఆయన ఆశయాలన్నింటినీ ఇక్కడ నిలబెట్టాలని మనం సంకల్పించడం జరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టే పనుల్లో సిమెంట్ రహదారులు, డ్రైన్స్ పనులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ డ్వామా పనులు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతిపాదించిన పనుల విషయంలో సమగ్ర నివేదిక సిద్ధం చేసుకుని మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఆయా పనులను చేపట్టవలసి ఉంటుందని పేర్కొన్నారు. సాంకేతిక అంశాలను కూడా పరిగణలోనికి తీసుకుని ప్రాజెక్ట్ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఆయా పనులకు చెందిన పరిపాలన ఆమోదంతో మాత్రమే పనులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 966 పనులకు గాను 89,75,00,000 రూపాయలు మంజూరు తెలిపారు. ఆయన పనుల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన 83 పనులను 9 కోట్ల రూపాయల 59 లక్షలతో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. 4,77,00,000 వ్యయంతో 36 పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇంకా మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో ప్రతిపాదించే పనుల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ అనుసంధాన రహదారుల లింక్ పనులని చేపట్టడం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. గ్రామ సభల్లో నిర్ధారించిన పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ ఆర్ శ్రీరాములు నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ డి బాలశంకర్ రావు, ఇతర శాఖల అధికారులు, డ్వామా సిబ్బంది పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజమండ్రి విచ్చేసి 80వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ నెల 28వ తేదీన పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకుడు కోరుకొండ చిరంజీవి ఆధ్వర్యంలో గురువారం కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోరుకొండ చిరంజీవితో పాటు తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కప్పల వెలుగు కుమారి మాట్లాడుతూ 1944వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రిటిష్ కౌన్సిల్ మెంబర్, కార్మిక శాఖ హోదాలో రాజమండ్రిలో పర్యటించడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆనాటి మున్సిపల్ కౌన్సిల్ పౌర సన్మానం చేసిందని గుర్తు చేశారు. ఆ తరువాత ఆనాటి లాయర్స్ కాస్మో క్లబ్లో సన్మానించారని తెలిపారు. తొలి దళిత కవి కుస్మధర్మన్న, జాల రంగస్వామి, ఈలి వాడపల్లి తదితరులు అంబేద్కర్ను ఇక్కడికి తీసుకుని వచ్చారని అన్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆయన నడయాడిన గోకవరం బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద 28వ తేదీన పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఇదే సమయంలో పవిత్ర గోదావరి నదీ తీరాన రాజమండ్రి కోటిలింగాలపేటలో 5 సంవత్సరాలు నివసించిన కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు గుర్రం జాషువాల 129వ జయంతి వేడుకలు కూడా నిర్వహించడానికి నిర్ణయించామని పేర్కొన్నారు. శనివారం ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. దీనికి ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు నీలాపు వెంకటేశ్వరరావు, ముత్యాల పెదబాబు, దారా యేసురత్నం, తొరకల నిర్మల, మర్రి దుర్గా శ్రీనివాస్, బొర్రా చిన్ని, తాలూరి విజయ్ కుమార్, మోత నాగలక్ష్మి, అజ్రపు రమేష్, బంగారు తాతారావు, ఉసురుమర్తి రామారావు, మోర్తా రాజేష్, బాబురావు, దువ్వాడ రాజా, సాలా సత్యనారాయణ, బీరా విజయ్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన 66 సంవత్సరాల 3 నెలల్లో ఆయన జీవించడం జరిగింది. ఆయన అనేక దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా, లండన్, ఫ్రాన్స్ అన్ని దేశాల్లోని చదువుకుని రావడం జరిగింది. అదేవిధంగా ఆయన్ని 1942వ సంవత్సరంలో బ్రిటిష్ సామ్రాజ్యం వైస్రాయ్గా కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా నియమించిన తర్వాత ఆయన భారతదేశంలో, అంటే అప్పుడు భారతదేశం అంటే ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాను, భారత్ మొత్తం ఈ దేశాలు అన్నీ కలిపి భారత్గా ఉండేటప్పట్లో ఆ అన్ని దేశాలు సందర్శిస్తూ ఎక్కడో కుగ్రామంలో ఉన్నటువంటి మన రాజమండ్రి ఒకరోజు ఉండడం అన్నది ఈ రాజమండ్రి ప్రజానీకానికి ఒక అదృష్టంగా భావిస్తూ ఆయన 28వ తారీఖు సెప్టెంబర్ 1944వ సంవత్సరంలో ఎక్కడైతే స్టాచ్యూ ఉందో ఆ రూట్లోనే ఆయన నడిచి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కుసుమ ధర్మన్న గారు, జాలా రంగస్వామి గారు, నందలాల హరి గారు, ఈలు వాడపల్లి గారు ఆయన్ని 1 సంవత్సరం పాటు బతిమలాడి తీసుకురావడం జరిగింది అనేది మీకు తెలియజేస్తున్నాం. కనుక ఈ యొక్క మా తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలు మరియు ప్రజా సంఘాలు మన కోరుకొండ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కనుక ఆ రోజు వచ్చి ఆయనకి ఘన నివాళి తెలియజేసిందిగా ఉన్నటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకానికి, నాయకులకు, అధికారులకు అందరికీ తెలియజేస్తాం. 28/9
24న శనివారం వచ్చింది. ఆ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రోజున కూడా మన గుర్రం దాసరావు గారు జయంతి కూడా 129వ జయంతి. ఆ రోజు కూడా ఆ రెండు కలిపి చేయాలని కమిటీ నిర్ణయించబడ్డది. ఆయన కోట్లింగాలపేటలో 5 సంవత్సరాలు నివసించారు. ఆయన కవిత్వం ద్వారా గబ్బిలం విప్లవాత్మకమైన సమాజ మార్పు కోసం, సమాజంలో అసమానతల కోసం పోరాడిన వ్యక్తి మన గుర్రం దాసరావు గారు. ఆయన జయంతి కూడా ఘనంగా జరపాలనుకుంటున్నాం ఆ రోజున. కాబట్టి మీరందరూ కూడా, ఆ ప్రజలందరూ కూడా, రాజమహేంద్రవరంలో ఉన్న వాళ్ళందరూ కూడా, కవులు, ఆయన అంబేద్కర్ అభిమానులు కూడా వచ్చి ఆ రోజు జయప్రదం చేస్తారని కోరుతున్నాం. అందరికీ జై భీములండి. మరి రాజ్యాంగం రాసిన నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా రాజమండ్రిలో మరి నివసించడం మాకు చాలా సంతోషకరం. మరి ఆ రోజున 28వ తారీఖు 9వ నెల ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రి కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బహుజనులు అందరూ కూడా రావాలని హృదయపూర్వకంగా మరి మీకు మనవి చేస్తున్నాను. జై భీమ్, జై భీమ్. నందివాడ వారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయ మందిరం శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. స్థానిక 23వ వార్డ్ నందివాడ వారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయ మందిరం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. పొత్తూరి యతిరాజ్ సంపత్ కుమార్, రేణుకా వారి కుమారుడు వెంకట సత్యనారాయణ, సుమా దంపతులు స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించి పులకించారు. స్థానిక పెద్దలు, నగర ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, పంతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గూడూరి రాధిక తదితరులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉదయం ఎలమర్తి చిరంజీవి, నాగ మహాలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, చందాసత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పొత్తూరు యతిరా సంపత్ కుమార్, సిరిదె ధన వెంకటేశ్వరరావు, కనమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, పేరూరి మహేంద్రనాథ్, వానపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ చైతన్య, సోమిశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరామ్ వీటల్ మోరే తదితరులు పాల్గొన్నారు. శుభం భవతు నిర్గుణో నిరంజనో నిర్వికల్పో పౌత్రాయ సాగర మర్యాద పరానంద పరశివ గోత్రస్య
రోజు ఆ పాలు తాగడం వల్ల మనం శుద్ధి అవుతామని చెప్పి, అలాగే ఇంటికి ర్యాపిడో రైడర్స్ సమస్యలు పరిష్కరించాలని బిఎన్పురంలోని ర్యాపిడో కార్యాలయం వద్ద ర్యాపిడో ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ర్యాపిడో రైడర్స్ సమస్యలు పరిష్కరించాలని ర్యాపిడో ఉద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం బిఎన్పురంలోని ర్యాపిడో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాపిడో ఉద్యోగుల సంఘం నాయకులు పైడ్రాజు వెంకటేష్ మాట్లాడుతూ మెట్రో నగరాల్లో అమలు చేస్తున్నట్లుగా రాజమండ్రిలో కూడా ర్యాపిడో కమిషన్ 10% తగ్గించాలని అన్నారు. ర్యాపిడో కార్డ్ రేటు పెంచాలని అన్నారు. రైడర్స్ అందించిన సేవలపై జీఎస్టీ కట్ చేస్తున్నారని, జీఎస్టీ కంపెనీ భరించాలని డిమాండ్ చేశారు. విజయవాడ, హైదరాబాద్లో అమలు చేస్తున్న రేట్ కార్డులు అమలు చేయాలని కోరారు. ర్యాపిడో రైడర్స్ గంజాయి, బ్లేడ్ బ్యాచ్, మద్యం సేవించే ఖాతాదారులతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వచ్చే ఆదాయంలోనే బండి మెయింటెనెన్స్కు తీయాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాజమండ్రిలో 500 మందికి పైగా ర్యాపిడో రైడర్స్ చాలని ఆదాయంతో జీవిస్తున్నారని వివరించారు. తమ పరిస్థితి గమనించిన ర్యాపిడో యాజమాన్యం తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యపై రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ర్యాపిడో సంస్థలో అనేక ఇబ్బందులతో పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ర్యాపిడో యాజమాన్యం చిన్న తప్పులకే రైడర్స్ను సస్పెండ్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైడర్స్పై చేస్తున్న వేధింపులు ఆపాలని కోరారు. ర్యాపిడో సంస్థకు సమయం కేటాయిస్తున్న తమకు పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ర్యాపిడో రైడర్స్ పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు తెలిపారు. ఈ నిరసనలో జి శ్రీధర్, టి శ్రీకాంత్, హర్ష, నాగరాజు,
ఓం శేషాద్రి, తరుణ్, వీర్రాజు, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. ర్యాపిడో రైడర్స్ డిమాండ్ డిమాండ్ కమిషన్ ర్యాపిడో కమిషన్ ర్యాపిడో కమిషన్ ర్యాపిడో కమిషన్ ర్యాపిడో రెడ్ కార్డ్ ర్యాపిడో రెడ్ కార్డ్ ర్యాపిడో రెడ్ కార్డ్ ర్యాపిడో యాజమాన్యం అందరికీ నమస్తే అండి. నా పేరు పైడరాజు. మేము గత కొంతకాలంగా ర్యాపిడో కెప్టెన్గా బైక్ ట్యాక్సీ చేస్తూ ఉన్నామండి. అయితే ప్రజెంట్ మేము మీడియా ద్వారా ఎందుకు మీ ముందుకు రావాల్సి వచ్చిందంటే ఉన్న రేట్ని తగ్గించేశారు ర్యాపిడో యాజమాన్యం. మా యొక్క డిమాండ్ ఏంటంటే అదర్ సిటీలో ఏదైతే రేట్ కార్డు ఉందో ఆ రేట్ కార్డు మాకు చేయాలి, ఇక్కడ రాజమండ్రిలో చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ర్యాపిడో తరపున ఎంతమంది అయితే కెప్టెన్లు ఉన్నారో, బైక్ ట్యాక్సీ తిప్పే వాళ్ళు ఉన్నారో, ఇంచుమించుగా దాదాపు ఒక 500 మంది దీనిని సపోర్ట్ చేస్తూ స్ట్రైక్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలకి కూడా ఇబ్బందిగానే ఉంది. ఎందుకనగా ఏ సందులో ఏ ఇంట్లో ఉన్నా కానీ వారికంటే ముందుగా వారిని తీసుకెళ్ళడం కొరకు ఈ ర్యాపిడో కెప్టెన్స్ ప్రయాసపడుతున్నారు. ఇచ్చే దాంట్లోనే తగ్గించడం వల్ల ఎంతవరకు ఉపయోగకరంగా ఉందో ర్యాపిడో యాజమాన్యం గుర్తించాలని, మరి మీ యొక్క రైడర్లని మీరు సపోర్ట్ చేస్తూ ఆ రేట్ కార్డును మాకు పెంచాలని, మరి ర్యాపిడో టీం తరపున మేము మీ యొక్క ర్యాపిడో యాజమాన్యాన్ని అలాగే లోకల్గా ఇక్కడ ఉన్నటువంటి టీఎల్స్ అనగా మేనేజ్మెంట్ చేసే వారిని కూడా కోరుతున్నాం. మరి మీ దగ్గరికి వచ్చేటప్పుడు ర్యాపిడో వాళ్ళు మీ కింద చేస్తున్న వర్కర్లు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సరైన స్పందన లేదు, చేస్తే చేయండి లేకపోతే మానేయండి అన్నట్లుగా మరి ఇక్కడ ఉన్నటువంటి టీఎల్స్ మాట్లాడుతున్నారండి. అది కరెక్ట్ కాదు కదా. మీ పైన ఉన్నటువంటి అనగా ర్యాపిడో యాజమాన్యం మీతో కూడా అలాగే మాట్లాడితే మీకు ఎంత బాధ కలుగుద్దో ఒకసారి మీరు ఆలోచించాలని ఈ ర్యాపిడో వర్కర్స్ టీం తరపున మరి మీకు తెలియపరుస్తున్నాను. మేము చేస్తున్నాము, పాత రేట్లు ఉన్న రేట్లు తగ్గించేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు రైడర్స్ని. మేము సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకొని బండి మెయింటెనెన్స్లు పెట్టించుకొని రాత్రనక పగలనక కష్టపడిన దానికి ఉన్న రేట్లు పెంచడం మానేసి తగ్గించేసి ఇక్కడ ఉన్న దీని మీదే ఆధారపడిన ఎంతోమంది రైడర్స్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు యాజమాన్యం. కొంచెం మా డిమాండ్స్ ఏదైతే ఉందో, ఎక్కడైతే విజయవాడలో రేట్ కార్డు ఉందో అది కూడా ఇక్కడ ఇవ్వండి అంటే కూడా మీరు చేస్తే చేయండి లేకపోతే మానేయండి అనేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేసి మీ మీడియా ద్వారా తెలుస్తున్నాం. దీంట్లో ఇక్కడ మేము రాత్రి పగలని తెలియకుండా వర్షం ఎండల్లో కష్టపడి బ్లేడ్ బ్యాచ్ డ్రింకర్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి సమస్యలకు గురైనా కానీ ఎవరో జీవనాధారం కోసం వాళ్ళు కష్టపడుతూ తిరుగుతూ ఒక డ్రింకర్ని ఎక్కించుకుంటా తన రైడ్ అమౌంట్ వదిలేసి వెళ్ళిపోయినా కానీ మేము యాజమాన్యాన్ని తెలుస్తుంటే మీరు తీసుకోవాలండి మాకు సంబంధం లేదంటారు. ఒక డ్రింకర్తో గొడవ పెట్టుకున్నా కానీ మాకు సంబంధం లేదంటారు. ఏది కూడా రైడర్ సపోర్ట్ చేయకుండా ఇంతమంది దీని మీద బతుకుతున్న వాళ్ళని మీరు నచ్చితే చేయండి లేకపోతే మానేయడం అనడం కూడా కరెక్ట్ కాదు. అంటే నేను 5 సంవత్సరాలు బట్టి ర్యాపిడోలో ఫుల్ టైం చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఫస్ట్ నుంచి ఇదే ఉన్నాను. ఇలాగే ప్రజెంట్ స్టిల్ కూడా ఇదే ఫుల్ టైం చేస్తున్నాను. స్టార్టింగ్లో డైలీ వచ్చి 500-300 రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చేవారు. అంటే వాళ్ళు క్లిక్ అయ్యేదాకా ఒక రేంజ్ మెయింటైన్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు 6 months తర్వాత మొత్తం అన్ని తీశారు. అప్పుడు కూడా రేట్ కార్డ్ అలాగే చూసినా 8-9 రూపాయలు అయితే బాగుండేది. ఇన్సెంటివ్స్ తీసినా కూడా అలా గట్టిన అయ్యేది. సో అలా ఉంది కాబట్టి నేను ఇన్నాళ్ళు వచ్చాను. ప్రజెంట్ ఏంటంటే ఆ 9 రూపాయలు అలా ఉండేది, ఇప్పుడు 6 రూపాయలు చేశారు. సో ఏంటంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. పెట్రోల్ రేట్ అప్పుడు స్టార్టింగ్లో మేము జాయిన్ అయినప్పుడు 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ లాంచ్ అయిందండి ర్యాపిడో రాజమండ్రిలో. నేను ఫిబ్రవరి 18 జాయిన్ అయ్యా. అప్పటికి ఎవరో రైడర్స్ లేరు. సో ఇప్పుడు రైడర్స్ చాలామంది ఎక్కువ పెరిగారు. సో వాళ్ళకి ఏంటంటే బాగా ఇంకా రైడర్స్ ఎక్కువ పెరగడంతో వాళ్ళకి వాళ్ళకి ఇదయ్యింది. సో ఏంటంటే ఇంకా వాళ్ళకి ఆల్టర్నేట్ కూడా ఇంకొక బైక్ ట్యాక్సీ లేకపోవడంతో వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. మా డిమాండ్స్ ఏమీ చేయట్లేదు. అదే ప్రజెంట్ అయితే ఇన్సెంటివ్స్ తీశారు. సో ఏంటంటే ముందు ఏంటంటే రేట్ కార్డు తగ్గించారు. అప్పుడు స్టార్టింగ్ 2019 70 రూపాయలు పెట్రోల్ ఉండేది, ఇప్పుడు 110 రూపాయలు అయింది. మరి అప్పుడు రేట్ కార్డు ఎందుకు తగ్గించారంటే ఇప్పుడు అర్థం కావట్లేదు. సో ఏంటంటే అదే రేట్ కార్డు మళ్ళీ మేము పెంచమన్నాం తప్ప మేమేమి ఇంకా ఏం అడగట్లేదు. ఇన్సెంటివ్స్ ఎలాగే
ఇవ్వట్లేదు. అలాగే రైడ్ కార్డ్ తగ్గిస్తే కూడా కష్టం కదండి, బైక్ మీద చాలా అవుతుంది. అలాగే ఇదివరకు స్టార్టింగ్లో 2 కిలోమీటర్లు పికప్ వస్తే మాకు 10 రూపాయలు ఇచ్చి యాడ్ చేసేవారు అకౌంట్లో. ఇప్పుడు ఏంటంటే 4 కిలోమీటర్లు ఆడటానికి 2 రూపాయలు ఇవ్వట్లేదు. అసలు అంత చీప్గా రైడర్స్ని చూడాల్సిన అవసరం వాళ్ళ కంపెనీకి ఎందుకు వచ్చింది అనేది నేను అడుగుతున్నాను కంపెనీని. స్థానిక 4 భీమరాజు వీధిలో వేంచేసి ఉన్న 174 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో బుధవారం సాయంత్రం ఆలయం వద్ద స్వామివారికి గణపతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. మాటూరి సిద్ధార్థ, సౌమ్య, శెట్టి జగదీష్, నాగమణి, మద్ది వెంకట శివప్రసాద్, సత్యవాణి దంపతులచే వేద పండితులు శాస్త్రోక్తంగా గణపతి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త కూర్మాదాస్ ప్రభాకర్ హాజరయ్యారు. స్వామివారి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న భక్తులు పులకించిపోయారు. వేద మంత్రాలతో స్వామివారి కళ్యాణ క్రతువులు వైభవంగా నిర్వహించారు. భారీ ఎత్తున దంపతులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకోవడంలో ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసింది. కొత్త సుబ్రహ్మణ్యేశ్వర, మణికంఠ రామనంద్, రామ్సీ, జూపుడి రాజశేఖర్, మనోజ్ఞ ప్రసాద్ వితరణ గావించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, 22వ డివిజన్ ఇన్ఛార్జ్ టీడీపీ నగర కోశాధికారి శెట్టి జగదీష్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ తరపున మాటూరి సిద్ధార్థ, మద్ది నారాయణరావు, గ్రంథి బ్రహ్మానందం, కొత్త జానకీరాం, నల్లం ఆనంద్ కుమార్, బ్రింగుమల్ల నారాయణరావు, మొటమరి మురళి, పైండా రవి, పబ్బితి మురళి ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు. దేవతలు ఇంకా విశేషమైన అన్ని వస్తాయంలో శ్రద్ధగా పెట్టండి. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సారంకృత శైలేంద్రోదక కన్యానారాయణస్య అజిత్యా ప్రేమ పృథివ్యావస్తేజో వాయుకాశ పరాదోషాగమ హరారితి పూర్వాంతాస్య ఆతాల పీతాల సుతలత ఆతల సాధన మహావరత్న సత్యలోకస్యాలో భాగే చక్రవాల కుబేర ఈశాన్య దట్టదిక్పాలకవాలతే దధిక్నీర శుద్ధ జలాండవైరావృత దోజ సౌవేర సౌరాష్ట్ర కుజరాష్ట్ర మగధ పాండ్య పులేంద్రాంధ్ర కుక్కురుగురుగాంధ చెప్పన దేశ విశేష భూపాల విచిత్రతే ఆయా రామేశ్వరాది గంగా గోదావరియోర్మధ్యదేశు చంద్ర అస్మిన్ నామ కేవరాంధ్రాస కోటి నామ సంవత్సరే రఘుయోగే శుభకరణ ఏవగుణ విశేష విష్ణుగోత్రః విమోక్తి మహారాజనాం దేహ ద్రౌపదేవ్యః యజమాన సత్యకానాం కాంతిముస్గోత్రః వినయ సర్వనామధేయః దశపూర్వేషాం సర్వేషాం నరకాంతు విష్ణులోకే లక్ష్మీలోకే సప్తఋషి మండల పర్యంతం చమకృతికారే బ్రహ్మలోకే నివాస వాజపేయ ప్రాప్త్యర్థం వైకుంఠ సాన్నిధ్య విష్ణు సాన్నిధ్య లక్ష్మీ సాన్నిధ్య కనక సంపన్నం కనకాభరణై భూతాం విష్ణుయోః కన్యేనే సర్వతో భూయాత్తు తుమద్దానం మోక్షమాప్రియం విశ్వంభర సర్వభూతాః పంచభూతాః సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం ధర్మకామార్థ సిద్ధయే. ఇందాక అయ్యవారి వేదిక మీద వచ్చారు కాబట్టి వారి వంశీకులు ముందు చెప్పారు. ఇప్పుడు అమ్మవారికి కన్యాదానం ఇస్తున్నారు. పరాండ పర్వతాసు ప్రయాణేపురాంత పర్వతాసు గోత్రస్య హిమోత్తిరి మహారాజ వర్పణ పుత్రీ చతుర్సాగర పర్యంతంగో బ్రాహ్మణే చతుర్వం భవతు పర్వతాసు గోత్రోద్భవ శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ సమేత సిద్ధలక్ష్మీ పరబ్రహ్మణే వరాయ కూర్చుకోండి. ప్రతివచనం రాజా లోక కళ్యాణార్థం ధర్మే చ అర్థే చ కామే చ త్వయైష మహారాజు శ్రీ సిద్ధలక్ష్మి ఆలయ కోడలు సమృద్ధిలు స్వామివారి అమ్మవారికి స్వామివారికి అమ్మవారికి కంటి నయాన పట్టు వస్త్రం
సిఎంఆర్ షాపింగ్ మాల్ కోటగుమ్మం మరియు 93.5 రెడ్ ఎఫ్ఎం వారి సౌజన్యంతో ఆలయ ధర్మకర్త గన్ని కృష్ణ సహకారంతో శ్రీ 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 సంకటహర వరసిద్ధి విఘ్నేశ్వర ఆలయం నందు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా విఘ్నేశ్వరునికి 25 కేజీల లడ్డూలు సమర్పించారు. శ్రీరామ్ నగర్ నందు గల శ్రీ 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 సంకటహర వరసిద్ధి విఘ్నేశ్వర ఆలయం నందు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ కోటగుమ్మం మరియు 93.5 రెడ్ ఎఫ్ఎం వారి సౌజన్యంతో ఆలయ ధర్మకర్త గమ్య కృష్ణ సహకారంతో విఘ్నేశ్వరునికి 25 కేజీల లడ్డూలు సమర్పించారు. ఈ సందర్భంగా సిఎంఆర్ మరియు 93.5 రెడ్ ఎఫ్ఎం సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి లడ్డు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఎం మురళీకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు మల్ల వెంకటరాజు, వానపల్లి శ్రీనివాస్, సిహెచ్ సతీష్, పి అంజీ, అప్పలరాజు, జి కొండబాబు, ఆర్ పుష్ప, కె సావిత్రి, డి బాల, ఎం అనిత, చిలకల వీరమ్మ, సత్యవేణి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆగామి ఆచరిత తవ సాయంకాల పూజా సమయన శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి నమః మోదకాన్ని వేదే ఓం యానా స్వాహ ఓం దాన స్వాహ ఓం సమాన స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య పాలి సర్ప్యామి అమృత పితారవసి ఉత్తరావసర్ప్యామి హస్తం రక్షాయామి పాద జస్ట్ అలా రాజమహేంద్రవరం లాలా చెరువు స్పిన్నింగ్ మిల్ కాలనీలో వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ గారి ఆహ్వానం మేరకు రాజమహేంద్రవరం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ వై శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి షేక్ బాషాలిమ్రా, నల్లంశెట్టి వీరబాబు, జనసేన పార్టీ 8వ వార్డు నాయకులు అక్కిరెడ్డి ప్రసాద్ మరియు రొక్కం రాము తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా సీతనపోయిన సందులో బుధవారం అన్నదానం మరియు ఊరేగింపు జరిగాయి. స్థానిక సీతనబోయిన సందులో వినాయక చవితి సందర్భంగా బుధవారం అన్నదానం మరియు ఊరేగింపు జరిగాయి. ఈ కార్యక్రమంలో గంగా గణపతి ఉత్సవ సభ్యులు సీతనబోయిన సాయి రంగారావు, కొత్తకొండబాబు, పల్నాటి శ్రీనివాస్, తుపాకి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం కలవస్తుంది.
చెప్పారండి శివ శివమూర్తి నేను చేస్తాను అలాగే జీవిత బీమా ఉద్యోగుల సంఘం 27వ వార్షిక మహాసభలు సెప్టెంబర్ 21 శనివారం నాడు రాజమండ్రి మోడల్ కాలనీ ఉద్యోగుల సంఘం భవనంలో జరపనున్నట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుబ్బల రాంబాబు ఎం కోదండరాం తెలిపారు. గురువారం ఉదయం స్థానిక మోరంపూడిలోని జీవిత బీమా సంస్థ ప్రధాన కార్యాలయ ఆవరణలో 27వ వార్షిక మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లోని 20 శాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొంటారని అన్నారు. ప్రధాన కార్యదర్శి కోదండరాం మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోనల్ అధ్యక్ష కార్యదర్శులు పి సతీష్, వి రవీంద్రనాథ్లు హాజరవుతారని అన్నారు. ఈ సందర్భంగా సుదీర్ఘకాలం ఉద్యోగుల సంఘం నాయకునిగా పనిచేసి నేడు ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఉంటూ స్వచ్ఛంద పదవీ విరమణ పొందుతున్న గుబ్బల రాంబాబును ఉభయ జిల్లాల ఉద్యోగుల సంఘం తరపున వీడ్కోలు సభలో సత్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు ఎస్ఆర్జే మాథ్యూస్, జి శ్రీనివాస్, బత్తుల భరణి, తాతేశ్వర్, ఎస్ సుబ్బారావు, ఎస్ గన్నయ్య, ఈశ్వర్రావు, ఏకే విశ్వనాథ్, బొక్క శ్రీనివాస్, దొరబాబు, పట్నాయక్, పి సాయిబాబా, రామకృష్ణ, పిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.